ఓకే, ఈరోజు మనము బ్యూటీ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్తున్నాను. జనరల్గా మీరు బ్యూటీషియన్ నేర్చుకొని మీ దగ్గర స్టూడెంట్ జాయిన్ అయినా కానీ ఫస్ట్ మనం ఏంటంటే ఇంట్రడక్షన్ అనేది కంపల్సరీ చెప్పాలి. ఫస్ట్ బ్యూటీషియన్ ఎలా ఉండాలి, ఎలా కనిపించాలి, తన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మైండ్ సెట్ ఎలా సెట్ చేసుకుంటూ ఉండాలి, అదంతా ఫస్ట్ నేను మీకు మెయిన్ 3 పాయింట్స్లో చాలా ఈజీ వేలో చెప్తున్నాను. ఫస్ట్ బ్యూటీషియన్ ఎలా ఉండాలి అండ్ సెకండ్ క్లయింట్స్ తో ఇంటరాక్షన్ ఎలా ఉండాలి, ఓకేనా. తర్వాత పార్లర్ ని ఎలా పెట్టుకోవాలి, ఏమేమి అనేది మొత్తం కూడా క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ బ్యూటీషియన్ ఎలా ఉండాలి. జనరల్ గా బ్యూటీ పార్లర్ వెళ్ళగానే మనకి ఫస్ట్ ఏమనిపిస్తుంది, ఫాస్ట్ గా బ్యూటీషియన్ ని చూడాలి, తను ఎలా ఉందో చూడాలి, తన ఐబ్రోస్ వేయించుకొని ఉన్నారా, లేకపోతే హెయిర్ స్టైల్ వేసుకొని ఉన్నారా, పర్సనాలిటీ ఎలా ఉంది, తన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది, ఇది కదా ఫస్ట్ మనం చూస్తాము. పార్లర్ ని చూస్తాం గానీ ఫస్ట్ మన పార్లర్ కి వెళ్తున్నాము అంటే కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉంటుంది, బ్యూటీషియన్ మీద ఉంటుంది. సో బ్యూటీషియన్ ఎలా ఉండాలి అంటే పర్సనాలిటీని మెయింటైన్ చేయాలి. పర్సనాలిటీ మెయింటైన్ చేయాలి అంటే మనం యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి రెగ్యులర్ గా చేస్తూ ఉంటేనే మనకి పర్సనాలిటీ అనేది కరెక్ట్ గా కనిపిస్తుంది. ఎవరికైతే థైరాయిడ్ లేదంటే హెరిడిటీ ఉందో వాళ్ళు లావుగా ఉన్నా కానీ సన్నగా అవడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. అలానే యోగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయకూడదని కాదు, చేయడం వల్ల కొంత పాజిటివ్ గానే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి బ్యూటీషియన్ ఫస్ట్ ఏం చేయాలి, తన పర్సనాలిటీని మెయింటైన్ చేసుకోవాలి. ఎవరైతే చేసుకోలేకపోతారో ఇంకా వాళ్ళది మనం ఏం చేయలేము కదా. థైరాయిడ్ ఉంది, హెరిడిటీ ఉంది, మన వంశాల్లో వాళ్ళు లావుకున్నారు, మనం లావుకున్నాము. కాబట్టి అలానే వదిలేసేయకుండా ఎక్సర్సైజ్ యోగా అనేది చేసుకుంటూ ఉండాలి. ఇది పర్సనాలిటీ గురించి. తర్వాత కస్టమర్స్ మనం పార్లర్ కి వస్తూనే ఫస్ట్ మనకి చాలా కోపాలు ఇంట్లో ఏదైనా ఉండొచ్చు, లేదంటే రోడ్ మీద ఏదైనా జరిగి ఉండొచ్చు, దాన్ని క్యారీ చేస్తూ మన క్లయింట్స్ మీద కానీ అట్లా ఎవరి మీద కూడా చూపించకూడదు అనమాట. అక్కడ మనం తగ్గించుకునేది అలవాటు చేసుకోవాలి. చాలా టెన్షన్స్ ఉంటాయి, ఎవరికి ఉండవు, అందరికి ఉంటాయి కదా. వన్స్ మనం పార్లర్ లో అడుగు పెట్టగానే అవన్నీ కూడా మర్చిపోవాలి. ఒకవేళ మనకి గుర్తొస్తూ ఉన్నా గానీ ఎదురుగా మనకి కస్టమర్స్ ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఎక్స్ప్రెస్ చేయకూడదు. అసలు వాళ్ళకి అర్థం కూడా కాకూడదు మనం అలా టెన్షన్ లో ఉన్నాం, మరి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాం అని అర్థం కాకూడదు. అలా మన బిహేవియర్ ని సరి చేసుకుంటూ అలవాటు చేసుకోవాలి. కోపం బాగా ఉన్నా కానీ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. సిచ్యుయేషన్ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినా కానీ దాన్ని సాల్వ్ చేసుకునే విధంగా ఉండాలి, కానీ దాని మీద ఫైట్ చేసే విధంగా బ్యూటీషియన్స్ ఉండకూడదు అనమాట. థర్డ్ ఏంటి అంటే మిగతా పార్లర్స్ బ్యూటీషియన్స్ తో రిలేషన్షిప్ కలిగి ఉండాలి. తర్వాత మనం బస్సెస్ లో కానీ బయట కానీ వెళ్ళేటప్పుడు, లేదా టీవీ చూసేటప్పుడు, లేదా యూట్యూబ్ చూసేటప్పుడు చాలా మంది మేకప్ చేసుకొని ఉంటారు. వాళ్ళని చూసేటప్పుడు మన థింకింగ్ అంతా ఎలా ఉండాలి అంటే వాళ్ళ ఫేస్ స్టైల్ ఎలా వేసుకున్నారు, డ్రెస్సింగ్ ఎలా ఉంది, ఆ ఫేస్ కి వాళ్ళు పెట్టిన బొట్టు సెట్ అయిందా, లేదా వాళ్ళు వేసిన హెయిర్ స్టైల్ సెట్ అయిందా, ఆ లిప్స్టిక్ సెట్ అయిందా, ఇవన్నీ అబ్జర్వేషన్ లో ఉండాలన్నమాట. అప్పుడు ఇక్కడ చెప్పిందే కాకుండా మీకు కూడా సొంతంగా అవగాహన అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఓకేనా, ప్రతి వాచ్ చేస్తూ ఉండాలనే దానికోసం చెప్తున్నాను. అలాగే కొత్తగా మార్కెట్ లో క్రీమ్స్ ఏమొస్తున్నాయి, మెషిన్స్ ఏమొస్తున్నాయి, సెమినార్స్ ఎక్కడ జరుగుతున్నాయి, సెమినార్స్ కి అప్పుడప్పుడు సెమినార్స్ కి వెళ్ళడము, స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయడము. సెమినార్ అంటే ఏం చేస్తారు, జనరల్ గా కొత్త ప్రోడక్ట్ అనేది లాంచ్ చేస్తారు. ప్రోడక్ట్ గురించి ఆ ప్రోడక్ట్స్ తో హెయిర్ కి ఏం చేస్తారు, ఫేస్ కి ఏం చేస్తారు, ఇవంతా కూడా మనకు చూపిస్తారు. దాన్ని సెమినార్ అంటారు. అలా సెమినార్స్ కి కూడా వెళుతూ ఉండాలి. తర్వాత ప్యాకేజెస్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ ఉంటాయి, లేదా మ్యారేజ్ సీజన్స్ ఉంటాయి. అప్పుడేంటి, ఇప్పుడు ఫేషియల్ కి మనం ఒక 1000 రూపీస్ ఉంది అనుకున్నాం మామూలుగా, ఐబ్రోస్ కి ఒక 100 రూపీస్ ఉంది అనుకున్నాము, ఇంకా స్కాల్ప్ మసాజ్ కి ఒక 200, ఎంత అయింది, 1300 అయింది. మనము ఒక 700, 800 లో ఈ 3 చేయగలిగి ఇంకొకటి ఎక్స్ట్రా ఏదన్నా యాడ్ చేసి దాన్ని ప్యాకేజ్ లాగా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే కస్టమర్స్ అనేది
ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్యూటీషియన్ ఐబ్రోస్ చేసినప్పుడు, హెయిర్ కట్ చేసినప్పుడు బై మిస్టేక్ రాంగ్ చేశారనుకోండి, సారీ చెప్పండి కంపల్సరీ. సారీ చెప్పిన తర్వాత నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాం అనాలి. కానీ ఐబ్రోస్ చేశాను, లేదు లేదు మీకు ఫస్ట్ వచ్చినప్పుడే ఐబ్రో అలా ఉంది, ఇలా నేను చేయలేదు అనే వేలో బ్యూటీషియన్ వెళ్ళకూడదు అనమాట. అలాగే బ్యూటీషియన్ తను వేసుకునే డ్రెస్సింగ్, పర్సనాలిటీ చెప్పుకున్నాం కదా, వేసుకునే డ్రెస్సింగ్లో కూడా నేను రిచ్గా ఉండాలి, చాలా కాస్ట్లీగా ఉండాలి అలా ఉండదు. ఉన్న మనకి ఏ డ్రెస్ ఉందా, శారీ ఉందా, ఏది ఉందో స్మెల్ రాకుండా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే బ్యూటీషియన్ మనం ఏం చేస్తాం, కస్టమర్కి చాలా దగ్గరగా ఉండి వర్క్ చేస్తూ ఉంటాం, ఐబ్రోస్ కానీ మేకప్ కానీ అలాంటివి. సో మన మౌత్ అనేది స్మెల్ రాకుండా జాగ్రత్త పడాలి. ఏం చేయాలి స్మెల్ రాకుండా ఉండాలి అంటే, మౌత్ ఫ్రెషనర్స్ యూజ్ చేయాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, 2 గంటలకు ఒకసారి ఒక ఫ్రూట్ తినాలి, ఏదో ఒకటి తింటూ ఉండాలి. మనం అలానే వర్క్ ఇదిలో పడిపోయి వాటర్ తీసుకోకుండా అలా ఉంటే మన మౌత్ స్మెల్ మనకే వస్తుంది కదా. సో మౌత్ ఫ్రెషనర్స్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉండాలి. లిటిల్ మేకప్లో ఉండాలి, హెయిర్ కట్ చేసుకొని అప్పుడప్పుడు స్టైల్స్ వేసుకుంటూ ఉండాలి. మేకప్ ఉండాలంటే ఎవ్రీడే కంపల్సరీ మేకప్లోనే ఉండాలి అని ఏం లేదు. వారంలో 1-2 సార్లు ఆయిల్ అప్లై చేసుకొని వితౌట్ మేకప్ లిటిల్ జస్ట్ ఐలైనర్ అండ్ లిప్స్టిక్తో కూడా మేనేజ్ చేయవచ్చు ఆ 2 డేస్. కాకపోతే రెగ్యులర్గా మేకప్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ రఫ్ అయిపోతుంది, బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వాడే క్రీమ్స్ని బట్టి, వాటి కాస్ట్ ఎంత ఉంది దాన్ని బట్టి స్కిన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఇన్ని క్వాలిటీస్ బ్యూటీషియన్లో ఉండాలి. అలాగే కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, బాగా ఏజ్డ్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి అవసరం లేదు కదా, యంగ్ వాళ్ళకి అవసరం, లేదంటే సర్వెంట్స్ వస్తారు, సర్వెంట్స్కి అవసరమా, అలాంటి యాటిట్యూడ్ అనేది బ్యూటీషియన్లో ఉండకూడదు అనమాట. ఓకేనా, ఇదంతా కూడా బ్యూటీషియన్ గురించి. ఇప్పుడు మన పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే మన మైండ్ సెట్ కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలన్నమాట. బ్యూటీషియనో లేకపోతే ఇంకెవరో వాళ్ళు కరెక్ట్గానే ఉంటారని ఎవరి గురించి కూడా మనం చెప్పలేము. ఎప్పటికప్పుడు మనల్ని సరి చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఒక 10 పాయింట్స్ విన్నారు కదా, బ్యూటీషియన్ ఎలా ఉండాలి అని. ఇది నెక్స్ట్ ఏంటి, క్లయింట్స్తో ఎలా ఉండాలి. కస్టమర్స్ వచ్చినప్పుడు సపోజ్ వాళ్ళు రేపు వస్తున్నానండి, నేను 3 o'clock వస్తున్నాను అని చెప్పారు అనుకోండి, మనం 2:30కే ఉండాలి. అంటే క్లయింట్కి మనం ఇచ్చిన టైంకి బిఫోరే మనము పార్లర్లో వాళ్ళకి అవైలబుల్గా ఉండాలి. అలాగే మన క్లయింట్స్ అందరికి కూడా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి, మీరు ఏ రోజు పార్లర్లో ఉంటున్నారు, ఏ రోజు మీరు ఏదైనా ఊరు వెళ్ళిపోతున్నారు, ఫెస్టివల్ ఎక్కడైనా వెళ్ళిపోతున్నారు అకేషన్కి అన్నప్పుడు చిన్న మెసేజ్ క్లయింట్స్కి ఇవ్వాలన్నమాట. దాని ద్వారా ఏంటంటే పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది కస్టమర్స్కి అండ్ బ్యూటీషియన్స్కి మధ్యలో. ఇంకా ఎక్కువగా పార్లర్స్కి రెగ్యులర్గా మన పార్లర్కి రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు అనమాట. ఓకేనా, అలాగే సర్వీస్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. క్లయింట్స్కి మనము సర్వీస్ చేసేటప్పుడు మాట్లాడకూడదు, వాళ్ళతో వాళ్ళతో ఇంకా 2-3 ఫ్రెండ్స్ కానీ వస్తే వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడకూడదు అనమాట. తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మన వర్క్ ఏంటో అంతవరకు మాత్రమే ఆలోచించాలి. బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ ప్రాంతం వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళు రిచ్చా పూరా అస్సలు ఉండకూడదు ఇలాంటివి. ఓకేనా, అందరూ కూడా ఒకటే అనేది వాళ్ళలో క్రియేట్ అయ్యేలాగా మన బిహేవియర్ ఉండాలి క్లయింట్స్. అలాగే క్లయింట్స్ మనల్ని చాలా అబ్జర్వ్ చేస్తారు, బ్యూటీషియన్స్ ని అది సైలెంట్ గా ఉండి అబ్జర్వ్ చేస్తారు. పాపం కొంతమంది ఏమో టక్క అడిగేస్తూ ఉంటారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం అని చెప్పాను మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం. సో క్లయింట్స్ తో ఎలా ఉండాలి అంటే కూల్ గా అవాయిడ్ చేయాలి. ఏదైనా సరే ర్యాష్ గా మనము చెప్పకూడదు అనమాట. ఎలా కూల్ గా అవాయిడ్ చేస్తాము అంటే, సపోజ్ నేను ఇప్పుడు మీ క్లాస్ చెప్తున్నాను, తను ఎవరో కొత్తగా వచ్చింది, వెంటనే ఇప్పుడు క్లాస్ అలా వింటూ ఉంది, మేడం నాకు రేపు ఐబ్రోస్ చేస్తారా అందే అనుకోండి, ఏంటమ్మా క్లాస్ జరుగుతుంది కదా ఇట్లా అడిగాను, అలా అనకూడదు.
క్లాస్ అవుతుంది కదమ్మా, రేపు మాట్లాడదాము, లేదంటే క్లాస్ అయిపోయాక మాట్లాడదాము, ఓకేనా? సో ఓకే, క్లాస్ వరకు ఇట్లా చెప్పవచ్చు. మరి పార్లర్ కి వస్తారు కదా, ఫేషియల్ చేయించుకుంటారు, ఎవరో ఒకరు చేయించుకుంటారు, మిగతా వాళ్ళకి పింపుల్స్. మేడం మీకు పింపుల్స్ మార్క్స్ అస్సలు పోవడం లేదు, ఏం చేయాలి, ఏ క్రీమ్ వాడాలి అంటే, ఫేషియల్ చేస్తున్నాను కదండి, నా కాన్సన్ట్రేషన్ మీ మీద ఉన్నది, ఫేషియల్ చేసి అయిపోగానే మీకు నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇలా ప్రతి విషయంలో కూడా ఇలా కూల్ గా అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. బ్యూటిషియన్ అంటేనే ఆ పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. ఇది క్లయింట్స్. ఇంకొకటి ఏంటి, మనము వర్క్ చేసే ముందు, ఫేషియల్ చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అలాగే కరెన్సీ ఇస్తారు కదా, కరెన్సీలో కూడా చాలా బ్యాక్టీరియా ఉంటుంది, అన్నిటికన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉండేది కరెన్సీ అన్నమాట. మనము హ్యాండిల్ చేయాల్సి వస్తూ ఉంటది కాబట్టి ఎప్పుడు కూడా శానిటైజర్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. క్లయింట్స్ తో మన ఇంటరాక్షన్ అనేది పాజిటివ్ వేలోనే ఉండడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే మనకు పార్లర్ కి క్లయింట్స్ ఎక్కువ వస్తారు. అండ్ అలాగే మనం నీట్ గా ఉండాలి, మనము వాళ్ళకి నచ్చాలి, మన పర్సనాలిటీ కాదు, వాళ్ళకి ఏం నచ్చాలి, మన వర్క్ నచ్చాలి. ఫస్ట్ మన వర్క్ నచ్చాలి, తర్వాత మన యాటిట్యూడ్ కూడా నచ్చాలి. యాటిట్యూడ్ అంటే మనము వాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి గర్వంగా ఉండాలి అనేది కాదు, లైట్ గా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మన పార్లర్ అనేది మన కస్టమర్స్ కూడా, క్లయింట్స్ కూడా ఇష్టపడుతూ ఉండాలి అన్నమాట. అంటే హార్ష్ వేలో వెళ్ళకూడదు. మనం హార్ష్ అయినా సరే మనం ఇదేంటి, ఒక ప్రొఫెషన్. బ్యూటిషియన్ అంటే ఏదో ఈజీగా మేకప్ చేసేవాళ్ళు అలా కాదు, ఇది ఒక ప్రొఫెషన్. అందరు బ్యూటిషియన్స్ చేయరు కదా, అందరు డాక్టర్స్ అవ్వరు కదా, ఎవరి దానిలో వాళ్ళు ప్రొఫెషనల్స్ అన్నమాట. సో మనం బ్యూటిషియన్ ప్రొఫెషనల్స్ అన్నమాట. ఇది ఒక ప్రొఫెషన్ అంటే గర్వంగా తీసుకోవాలి, తక్కువగానో లేకపోతే ఎదుటి వాళ్ళని తక్కువ చేయడం అలా చేయకూడదు. క్లయింట్స్ తో ఎలా ఉండాలి అనేది అర్థమైంది కదా, ప్యాకేజెస్ పెట్టడం కానీ, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మనం ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా క్లయింట్స్ తో ఎలా ఉండాలి. ఎగ్జామ్ లో మీకు ఇంట్రడక్షన్ గురించి రాయమన్నారు అనుకోండి, బుక్ లో అది మర్చిపోండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను, 3 పాయింట్స్, బ్యూటిషియన్ ఎలా ఉండాలి, తర్వాత క్లయింట్స్ తో బ్యూటిషియన్ ఎలా రిలేషన్షిప్ కలిగి ఉండాలి, నెక్స్ట్ పార్లర్ ని ఎలా పెట్టుకోవాలి. జస్ట్ ఈ 3 హెడ్ లైన్స్ పెట్టేసుకొని ఒక్కొక్క దాని కింద ఒక 10 లైన్స్ రాస్తే సరిపోతుంది కదా, ఇది మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు థర్డ్ ఏంటి, పార్లర్ ని ఎలా పెట్టుకోవాలి. పార్లర్ అంటే ఏంటి, మనం పార్లర్ ని మనకు ఉన్న అమౌంట్ ని బట్టి 1 రూమ్ లో సెట్ చేసుకోవచ్చు, లేదంటే 2-3 రూమ్స్ లో కూడా సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక హౌస్ తీసుకోవచ్చు. ఎక్కడ పెట్టినా కానీ కమర్షియల్ ఏరియా అంటే రోడ్ కి కొంచెం దగ్గరలో పెడితే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్కమ్ అంటే రోడ్డు దగ్గర పెట్టినంత మాత్రానే కాదు, మన వర్క్ అనేది కస్టమర్ కి కంపల్సరీ నచ్చాలి. తర్వాత పార్లర్ చైర్స్, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్, మిర్రర్స్ అన్ని కూడా రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ గా మనం ఇంట్లో నెలకో మనకి ఫెస్టివల్ టైంలోనూ చేసుకుంటాం, కానీ పార్లర్ రెగ్యులర్ గా నీట్ గా ఉంచుకోవాలి. అలాగే ఫ్లోర్ కూడా నీట్ గా ఉండాలి. మన క్రీమ్స్ ఉంటాయి కదా, క్రీమ్స్ కూడా డేట్ ఏదైనా అయిపోయిందా, ఏదైనా పాడైపోతుందా అన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. కొత్తగా క్రీమ్స్ ఏమి ఇంట్రడ్యూస్ అవుతున్నాయి అవి తెచ్చి పెట్టాలి. అవి ఫేషియల్స్, ఆ మేకప్స్ కానీ ఆ ఫేషియల్స్ కానీ చెయ్యాలన్నమాట. ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి కస్టమర్ కి. పార్లర్ కి కస్టమర్ వచ్చినప్పుడు ఓన్లీ ఐబ్రోస్ వచ్చారు అనుకుందాం, వాళ్ళకి ఏంటి, చాలా మందికి లెగ్ మసాజ్ చేస్తామని, హెడ్ కి మసాజ్ చేస్తామని తెలియదు. కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, అందరికి ఉండదు. సో దేనికి కస్టమర్ వచ్చినా ఇలా హెడ్ మసాజ్ చేస్తామండి, నెక్ మసాజ్, బ్యాక్ నెక్ మసాజ్ చేస్తాము, లేదంటే కాళ్ళకి మసాజ్ చేస్తాము, లెగ్స్ కి, ఇవన్నీ చెప్పాలి. చేయించుకున్నా చేయకపోయినా సజెస్ట్ చేయాలన్నమాట. అలాగే ఎయిర్ ఫ్లో అవ్వాలన్నమాట. మనకు ఒక రూమ్ ఉందనుకోండి, కాసేపు అయినా కర్టన్స్ కొంచెం సైడ్ జరిపేసి స్మెల్ అనేది రాకుండా ఎయిర్ ఫ్లో అవ్వాలి. అలాగే పర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెషనర్స్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి.
మనకి లోపల ఎంత చేసినా గ్రీన్స్ స్మెల్ అనేది బాగా వస్తూ ఉంటుంది కదా. దానికి ఏం చేయాలి అంటే మనకి యూకలిప్టస్ లీవ్స్ తెలుసు కదా. సరే అవి కాకుండా బే లీవ్స్ ఉంటుంది, బిర్యానీ ఆకులు, వాటిని బర్న్ చేయాలన్నమాట. కాసేపు ఒక 2-3 నిమిషాలు బర్న్ చేసేస్తే చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటుంది. నలకల్లాగా మనం బ్యాట్ పెడితే కూడా అవి పడవు, సావవు కూడా, చిన్న చిన్న కళ్ళ ముందే తింటా ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా ఘాటుకి మిరియాలు కానీ ఒక 2-3 నిమిషాలు అవి బర్న్ చేయడం వల్ల ఘాటు కానీ వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే యూజ్ అండ్ త్రో కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ ని వేయాలి. క్లీన్ గా ఉండాలి డస్ట్బిన్ కూడా. అలాగే రన్నింగ్ వాటర్ ట్యాప్ వస్తుందా లేదా చూసుకోవాలి. బాత్రూమ్ కూడా డెఫినెట్ గా ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి, నీట్ గా ఉందా లేదా అని. అలాగే హెయిర్ వాష్ చేయండి, హెయిర్ వస్తుందా లేదా, ఫ్లోర్ అంతా నీట్ గా ఉందా లేదా, పైన అంతా. అలాగే మిరర్స్, చైర్స్ మనం ఏమేమైతే యూజ్ చేసాం అవన్నీ కూడా క్లీన్ గా ఉంచుకోవాల్సిందే. ఓకే, ఒకవేళ మనకి ఇది స్పంజ్ అనుకున్నాము, ఒకే స్పంజ్ తో 4 చేసాం అనుకోండి, మరి 8 మందికి అయితే చేయలేం కదా. సో స్పంజ్, బ్లీచ్ బ్రష్, టవల్స్, హెడ్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా స్టెరిలైజ్ చేసి యూజ్ చేసుకోవాలన్నమాట. ఏం చేయాలి, వేడి నీళ్ళలో వాష్ చేసి. పార్లర్ అంటే 1-2తో ఎలాగో స్టార్ట్ చేయము, 10 ఒక డజన్ అయినా పెట్టుకుంటాం. డజన్ కనీసం 6 అయినా పెట్టుకుంటాం. బ్లీచ్ బ్రష్లు కానివ్వండి, హెడ్ బ్యాండ్స్ కానివ్వండి, స్పంజెస్ కానివ్వండి ఉండాలి. పార్లర్ అంటేనే కదా. ఇవన్నీ కూడా స్టెరిలైజ్ చేసి ఒకరి నుంచి ఒకరికి బ్యాక్టీరియా అనేది మనము స్ప్రెడ్ చేసే వాళ్ళంగా ఉండకూడదు. అలాగే వ్యాక్సిన్ చేస్తాము, ఐబ్రోస్ చేస్తున్నప్పుడు కానీ, ఎక్కడైనా కట్ అయినా కానీ అదే మళ్ళీ వేరే వాళ్ళకి చేయకూడదు అనమాట. అలాగే థ్రెడ్ కూడా చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో కొంచెం బ్లడ్ వచ్చింది అనుకోండి, థ్రెడ్ అలాగే కూడా తీసి పడేస్తూ ఉండాలి. పార్లర్ ని అలా పెట్టుకోవాలన్నమాట. ప్యాకేజెస్ అనేది ఫెస్టివల్ సీజన్ లో పెడుతూ ఉన్నప్పుడు ఇన్కమ్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. ఇది వాట్సాప్ గ్రూప్స్ లో మీరు ఏమేం చేస్తున్నారు అనేది ఏ రోజు ఆ రోజు రెగ్యులర్ గా వాళ్ళతో టచ్ లో ఉండాలి. ఓకేనా. ఇంకొకటి, మనము పార్లర్ లో వచ్చినప్పుడు వర్క్ చేసినా లేదా మీరే మేడం అయినా కానీ క్లీనింగ్ విషయంలో డస్టింగ్ చేస్తున్నప్పుడు చెయ్యాలి, తప్పేం లేదు. మీరు ప్రొఫెషనల్ లో ఉన్నారు. అలాగే డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడం వల్ల చూడడానికి డీసెంట్ లుక్ బాగుంటుంది. అలాగే లిటిల్ మేకప్ తో ఉండాలి. ఇంకా పార్లర్ ని ఎక్కువగా అమౌంట్ తో పెట్టుకోగలము అనుకుంటే ఒక చిన్న రిసెప్షన్ పెట్టుకోండి, అందులో టీవీ పెట్టండి, మ్యాగజైన్స్ పెట్టండి, ఒక రిసెప్షన్ పెట్టండి. నెక్స్ట్ ఇంకొక రూమ్ ఉంటుంది కదా, దానిలో ఐబ్రోస్ ఓన్లీ కేక్ కట్స్ కి పెట్టండి. ఆ తర్వాత లోపల ఫేషియల్ కి, వ్యాక్సింగ్ కి, బ్లీచ్, మేకప్స్ కానీ ఏదైనా చేయడానికి అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీరు పార్లర్ అనేది చిన్న రూమ్ లో పెట్టారా లేదంటే చాలా పెద్దగా పెట్టారా అనేది ఎవరు చూడరు. ఎంత పార్లర్ లో అయినా మీ సర్వీస్ ఎలా ఉంది, మీ బిహేవియర్ ఎలా ఉంది. సర్వీస్ ఇచ్చినంత మాత్రం బిహేవియర్ బాగోకపోతే కూడా మనం యాక్సెప్ట్ చేస్తామా? అసలు చేయము. కాబట్టి వీటన్నిటికన్నా కూడా బ్యూటీషియన్ కి ఉండవలసిన ఏకైక క్వాలిటీ ఏంటంటే చెప్పండి అంట, పేషెన్స్. బ్యూటీషియన్స్ అన్ని చేయాలంటే కంపల్సరీ పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. అర్థమైందా ఇంట్రొడక్షన్ అంటే? ఓకే ఓకే అండి, మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి కోర్స్ మీరు కూడా నేర్చుకోవాలి అంటే సెట్మినవి ఇన్స్టిట్యూట్ ఉందండి. మా వెబ్సైట్ ఒకసారి సర్చ్ చేయండి. మా వెబ్సైట్ www.setme.in. ఒకసారి చూసినట్లయితే మీకు దగ్గరలో సెంటర్ ఎక్కడ ఉందనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. బాయ్.